హలో ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి హెమ్మింగ్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలి, చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వారి కోసం సింపుల్గా ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకునే వారి కోసం అండి, అంటే ఇప్పుడు కొత్తగా బ్లౌజులు స్టిచ్ చేసే వారి కోసం చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తానండి. లాస్ట్ వరకు చూడండి. ముందుగా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. లైనింగ్ అండ్ మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్ పీసులు మొత్తం షేప్ బెల్ట్ మొత్తం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అన్నీ ఎత్తుక్కోకుండా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ముందుగా బ్యాక్ నెక్ని ఇలా ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ముందు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి పైనుంచి, అంటే నెక్ రౌండ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే ముందుగా లైనింగ్ పీస్ కాకుండా మామూలుగా 2x2 ఉంటుంది కదా, దాని మీద ట్రై చేయండి. తర్వాత వచ్చేసి మీ బ్లౌజ్ని స్టిచ్ చేయండి ఒకసారి. తర్వాత వచ్చేసి ఇంట్లో వాళ్ళు ఎవరైనా అలా స్టిచ్ చేసుకుంటూ ఉంటే అంటే ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట. అలవాటు అయిపోతుంది. అలా ఇంట్లో వాళ్ళు మన స్టిచ్ చేసుకుంటూ ఉంటే అలవాటు అయిపోతుంది. రాదని వెనక్కి తగ్గకండి. మనం ఏదైనా చేసే కొద్దే మనకి అలవాటు అయిపోతుంది అనమాట. రాదని వదిలేయకూడదు. చూసారా, ఇలా నడుము పట్టి వేసి స్టిచ్ చేసేసేయాలని. ముందు నడుము పట్టి స్టిచ్ చేసేసుకొని తర్వాత డాట్స్ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక చూసారా, నేను వేసినట్టే వేయండి, చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. ఇవి వచ్చి డాట్స్ వచ్చేసి మనము షోల్డర్స్ ఉంటాయి కదా, అక్కడ ఆ షోల్డర్స్ రెండు మడతేసినప్పుడు ఆ రెండు మధ్యలో అనమాట. ఈ బ్యాక్ డాట్స్ వచ్చేసి మనం ఎలా వేయాలంటే, మన షోల్డర్స్ ఉంటాయి కదా, ఆ షోల్డర్స్ని రెండు షోల్డర్స్ని ఒక దగ్గర పెట్టి మధ్యలోకి మడతేసుకొని చూసుకున్నప్పుడు ఆ మడత మధ్యలోకి వచ్చినప్పుడే అక్కడ వేసుకోవాలన్నమాట ఈ డాట్స్ అనేవి. అప్పుడు అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, చూడండి ఇలాగా. దీన్ని కూడా అలానే చాలా జాగ్రత్తగా కుట్టుకో, ఇది జారిపోయే క్లాత్ అండి. సో ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ అనేది లైనింగ్ పీస్ మీద పెట్టి, రైట్ హ్యాండ్ అనేది వన్ ఫింగర్ మీద పెట్టి స్టిచ్ చేస్తూ రావాలన్నమాట. చూడండి ఇలాగా. మీకేం పర్వాలేదని చిన్నగానే నిదానంగానే స్టిచ్ చేసుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. చూసారా, మొత్తం వేస్ట్ అంతా కట్ చేసేసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలండి. లెఫ్ట్ రైట్ రెండు స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత వచ్చేసి నేను ముందుగా పీసులన్నీ కట్ చేసుకోమని చెప్పాను కదా, అవేనండి ఇవి. చూడండి, ఫ్రంట్లు యూ షేప్ బెల్ట్లు ఉంటాయి కదా, అవి ఉక్సులు పట్టీ, కాజా పట్టీ, అండ్ ఇవి వచ్చేసి హెమ్మింగ్ పట్టీకి, నడుము పట్టీకి మొత్తం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట, ఎత్తుక్కోకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేస్తున్నాను చూడండి. ఇలా డాట్స్ వేసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర 2 స్టిచ్ వేసుకోవాలన్నమాట. తర్వాత చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఖర్చులు అనేవి బయటకు కనపడవు మెయిన్ డాట్ దగ్గర. తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టీ దగ్గర వేస్తాం కదా, ఆ డాట్ దగ్గర వన్ స్టిచ్ వేసినా పర్వాలేదు, కానీ మెయిన్ డాట్ అనేది 2 స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇక్కడ వచ్చేసి ఖర్చులు అనేవి మనం హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, అక్కడ పడకుండా ఉండేదానికి అక్కడ కట్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక, డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు షేప్ బెల్ట్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్లు అనేవి ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా స్టిచ్ చేయాలంటే ఇలా స్టిచ్ చేయండి. చూసారా, మెయిన్ పీసు లైనింగ్ పీస్ పెట్టి స్టిచ్ చేసేసుకున్నాక ఇలా స్టిచ్ చేసేసుకొని మెయిన్ పీస్ మీద మనం డాట్స్ వేసుకున్నాం కానీ దాన్ని సీదా పెట్టుకొని మనం కుట్టుకున్న ఈ షేప్ బెల్ట్ మెయిన్ పీసు ఉంటుంది కదా, దాన్ని ఈ షేప్ బెల్ట్ అనేది మెయిన్ పీస్ మీద పెట్టి మెయిన్ పీస్ ఒకటే ఇలాగ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా మడతేసుకొని ఖర్చులు అనేవి ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. లోపలికి వెళ్తుంది అనమాట. మెయిన్ పీసు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా మలుచుకున్నప్పుడు చూడండి ఇలా లాక్కుంటే అంటే లోడింగ్ పద్ధతులు అనమాట. ఈ షేప్ బెల్ట్ అనేది కనపడకుండా చూడండి, ఖర్చులు అనేవి బయటకు కనపడవు. ఇది వచ్చేసి మనం పీసులు రేగుతాయి కదా, అట్లాంటి క్లాత్లకి ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ అదే షేప్ బెల్ట్ దగ్గర పైన స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి చాలా నీట్గా ఉంది కదా ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఈ కాజా పట్టీ అనేది నేను చూపించినట్టుగా వేసుకొని ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. మెయిన్ పీస్కి కింద లైనింగ్ పీస్ పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. చూసారా ఎలా వేసుకోవాలి. తర్వాత సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా 2 స్టిచ్లు వేయాలన్నమాట కాజా పట్టీకి. తర్వాత వచ్చేసి హుక్ పట్టీ అండి. హుక్ పట్టీకి మనం డాట్స్ వేస్తాం కదా, కాజా హుక్ పట్టీ దగ్గర డాట్ దగ్గర కూడా ఫ్రిల్ పెట్టుకొని స్టిచ్ వేసుకోండి. అంటే అది ముడత రాకుండా ఉండేదానికండి ఆ ఫ్రిల్లు. ఇలా ట్రై చేయండి ఒకసారి. చూసారా ఇలా వేసుకోవాలి. తర్వాత వచ్చి ఇలా మలుచుకొని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి. చూసారా ఎట్లా ఇలా స్టిచ్ చేసేసుకున్నాక ఫ్రంట్ బ్యాక్ 2 జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఎలా జాయింట్ చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్స్ 2 కలిపి ఇప్పుడు షోల్డర్స్ అనేవి ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా ఇలా స్టిచ్ చేయండి. చాలా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒకటి గమనించారా, నేను ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పెట్టి చూస్తున్నాను కదా, అవి 2 సమానంగా వచ్చాయో లేదో చూసుకోవాలండి. అది వచ్చేసి మెయిన్ అండి. సో ఇప్పుడు చూసారా ఇవి 2 ఇలా జాయింట్ చేసుకుంటే జాయింట్స్ అనేవి బయటికి కనపడకుండా ఉంటాయి అన్నమాట. మెయిన్ పార్టు అంటే అదేనండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 సేదా వేసుకొని ఇలా స్టిచ్ చేసుకొని చూసారా. అంటే 1 ఇంచ్ కూడా కాదండి, ఇది 1 ఇంచ్ అంటున్నా, 1 పాయింట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఖర్చులు అనేవి బయటకు కనపడి చూసారా ఇలా తర్వాత ఉల్టా వేసుకొని ఈ ఖర్చులు అనేవి లోపలికి వెళ్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మనం ఎంత ఖర్చు వదులుకున్నామో అంటే 1 పాయింట్ 2 పాయింట్స్ పెట్టి స్టిచ్ చేసాం కదా, దాన్ని వదిలేసి 1/2 ఇంచ్ వదులుకున్నారనుకోండి, 1/2 ఇంచ్లో 3 పాయింట్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారా 2 స్టిచ్లు వేసుకోండి, స్టిఫ్గా ఉంటుందన్నమాట. చూసారా రెండోది కూడా ఇలానే వేసుకోవాలి. ఖర్చులు అనేవి బయటకు కనబడకుండా, పీసులు అనేవి బయటకు రాకుండా ఉండాలంటే ఇలా వేసుకోవాలి. షోల్డర్స్ 2 ముందుగా మెయిన్ పీస్ మీద పెట్టి మెయిన్ పీసులు 2 పైకి ఉండేటట్టు స్టిచ్ చేసుకొని తర్వాత వచ్చేసి ఉల్టా వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. 2 స్టిచ్లు వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, తెగిపోకుండా ఉంటుంది. చూసారా ఇలా వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఎప్పుడైనా సరే ముందు నెక్ పట్టి వేసుకోండి, తర్వాత వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్కి హెమ్మింగ్ పట్టి వేసుకుంటున్నాను. ముందు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇది కూడా సేమ్ అలానే మొత్తం స్టిచ్ చేసేసుకున్నాక హెమ్మింగ్ పట్టి వేసుకొని హ్యాండ్స్ అంటే ఇది క్లాత్ ఎక్కువ లేదండి, మెయిన్ పీస్ క్లాత్ ఎక్కువ లేదు, లేకపోతే దాంట్లోనే హెమ్మింగ్ పట్టి వచ్చేటట్టు పెట్టుకోవచ్చు అండి. క్లాత్ లేదని చెప్పి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. క్లాత్ ఎక్కువ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. అంటే మెయిన్ పీస్ ఎక్కువ లేనప్పుడు హెమ్మింగ్ పట్టీకి హ్యాండ్స్కి హెమ్మింగ్ రావాలంటే ఇది లైనింగ్ పీస్ని హెమ్మింగ్ పట్టీ లాగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఇలా మొత్తం జాయిన్ చేసేసుకొని కింద హెమ్మింగ్ పట్టీ లాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ లైనింగ్ పీస్ కట్ చేసుకొని దాన్ని దీనికి హ్యాండ్స్కి జాయిన్ చేయాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా జాయిన్ చేయాలనేది. చూసారా 1 ఇంచు మీకు ఎంత కావాలో అంత పెట్టి స్టిచ్ కట్ చేసుకొని ఎడ్జెస్ అనేవి 1 స్టిచ్ వేసుకోవాలని మలుచుకొని ఇలా స్టిచ్ వేసుకొని
మీకు ఈ వీడియో అర్థం కాకపోతే కామెంట్ చేయండి, అర్థమయ్యేటట్టు చెప్పమని. చూడండి ఇలా వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ మనం హాఫ్ ఇంచ్ ఖర్చుకు వదులుకుంటాం కదా, అలా హాఫ్ ఇంచ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వెల్టా వేసుకొని దాని మీద స్టిచ్ వేసుకుంటే అనుగుడు కుట్టులాగా అనమాట. ఇలా వేసుకొని మనం రఫ్ చేసుకోవాలంటే హ్యాండ్తో రఫ్ చేసుకొని అలా వదిలేసేయాలి. తర్వాత మన హ్యాండ్ స్టిచ్ చేసేసుకున్నాక హెమ్మింగ్ చేసుకోవడమేనండి. చూసారా ఇలా అయిపోయాక తర్వాత వచ్చేసి హెమ్మింగ్ పట్టీకి, నెక్కి హెమ్మింగ్ పట్టీకి ఇవన్నీ జాయిన్ చేస్తున్నాను. వీటికి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ అంటున్నాను, సారీ అండి, ఈ హెమ్మింగ్ పట్టీ వేసేదానికి ఎప్పుడైనా సరే మనం క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలి. హెమ్మింగ్ వేసేదానికి పైపింగ్ అయినా దేనికైనా సరే నెక్కి ఇలా పట్టీ వేసేదానికి ఇలా క్రాస్ పీస్ తీసుకొని క్రాస్గానే పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా క్రాస్గా పెట్టి స్టిచ్ చేసుకుంటే మనము రౌండ్ పెడతాం కదా, ఆ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు స్ట్రైట్ పీస్ తీసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారనుకోండి, నెక్ అనేది అసలు రాదండి. చూసారా మనము నెక్కు ఇప్పుడు హాఫ్ ఇంచ్ అన్నా 1/4 ఇంచ్ అన్నా వదులుకొని ఉంటారు కదా, మనం ఎంత వదులుకున్నామో అంత పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను పాదం వదులుకున్నానండి. పాదం వదులుకోండి, చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూసారా పాదం పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇంతేనండి, లాస్ట్ వరకు ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. లాక్కుండా మెయిన్ పీస్ అనేది లాక్కుండా, ఇప్పుడు మనం స్టిచ్ చేసే లైనింగ్ పీసు మెడపట్టి కూడా లాక్కుండా లూజ్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీరు లాగారనుకోండి నెక్ అనేది సాగిపోతుంది. చూసారా ఎంతేనండి, చాలా ఈజీ. అసలు లాగేలాంటే నెక్ అనేది అస్సలు మీకు షోల్డర్ అనేది మొత్తం జారిపోయినట్టుగా ఉంటాయి. మనం లూజ్గా వదులుకొని కుట్టుకున్నాం అనుకోండి, నెక్ కూడా పర్ఫెక్ట్గా రౌండ్గా ఉంటుందన్నమాట. చూసారా ఇలా కట్స్ పెట్టుకుంటే రౌండ్ అనేది కూడా చాలా నీట్గా తిరుగుతుందని, రౌండ్ అనేది మనం ఎట్లా కట్ చేసుకున్నామో అట్లానే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి పాదం పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా, అంతే పెట్టి ఇలా మడతేసుకొని ఖర్చు మెయిన్ పీస్ మీద పడకుండా లైనింగ్ పీస్ మీద స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా లాగకూడదండి, నిదానంగా లూజ్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఎలానేనండి, ఇంతేనండి, చాలా ఈజీ అండి. మనం కష్టం అనుకుంటే కష్టం అవుతుంది, ఈజీ అనుకుంటే ఈజీ అవుతుంది. మనం సాధన చేసే కొద్దీ అది కూడా వస్తుందన్నమాట. మనం రాలేదని చెప్పి వదిలేయకూడదు. ముందు వచ్చేసి మీ మీద మీరే ప్రయోగం చేసుకోండి. మీకు బాగా అంటే మీ బ్లౌజ్ని ఒకసారి స్టిచ్ చేసి చూడండి. తర్వాత వచ్చేసి మీ ఇంట్లో వాళ్ళు, మీ అత్తమ్మవి, మీ కజిన్ ఇలా ట్రై చేస్తూ ఉంటే రాని దాంతో ఏమీ ఉండదండి. ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్ చేసుకున్నాక మొత్తము ఇగో ఈ ఖర్చు అనేది మనం హెమ్మింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ కట్ చేయకుండా ఉన్నాం అనుకోండి, ఖర్చు అనేది కనపడుతుంది. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకొని మెయిన్ పీస్ అనేది కట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మధ్యలో నుంచి స్టిచ్ చేసుకొని కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళు అయితే ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేస్తాం కదా, బ్యాక్ ఫ్రంట్, అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఇలాగా ఇలా పెట్టుకొని దీనికి కూడా మనం హ్యాండ్స్ అనేది లాగకూడదు, ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు కూడా లాగకుండా ఇలానే ఎలా ఉందో అలా పెట్టి స్టిచ్ చేయాలి. అలా లాగితే సంక అనేది జారిపోయినట్టుగా ఉంటుంది అనమాట, లూజ్ వచ్చేస్తుంది. సరే ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో నుంచి స్టిచ్ చేసుకోండి. ఖర్చు అనేది మనం ఎంత హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, అంతే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా పెట్టి స్టిచ్ చేసుకుంటే ఆర్మ్ హోల్ అనేది రౌండ్గా వస్తుంది అనమాట. సాగ తీసినట్టు లాగినట్టు వేసారనుకోండి పట్టేసినట్టు ఉంటుంది. మధ్యలో నుంచి వేసుకోండి. చూసారా, ఇలానే రౌండ్గా వచ్చింది కదా, అలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనం లాగామనుకోండి పర్ఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. మొత్తం అయిపోయినట్టేనండి. చూసారా, ఇలాగ మొత్తం రెండు మనం హెమ్మింగ్ పట్టీ పెట్టాం కదా, ఇలానే మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంత పెట్టి ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర రెండు జాయింట్స్ దగ్గర రెండు సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇంతేనండి. చూసారా, ఈ ఖర్చులు అనేవి నీట్గా కట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి త్రీ స్టిచ్చెస్ వేసుకోండి. మనం లావెక్కిన అవి విప్పుకోవడానికి ఉంటాయి. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇంతేనండి. ఇక్కడ వచ్చేసి జాయింట్ చేస్తాం కదా హ్యాండ్స్ అనేవి, అక్కడ మనం ఎడ్జెస్ అనేవి సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మన ఆర్మ్ హోల్లో చూసినప్పుడు సీదా వేసుకొని చూసుకున్నప్పుడు ప్లస్ లాగా రావాలన్నమాట. ఎగుడు దిగుడుగా రాకుండా చూసుకోండి. మనం ఈ వీడియో ఎంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టాటా, సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.